హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కప్పు కొలతలతో ఎవరైనా చాలా ఈజీగా పట్టుకోగలిగేలాగా ఆవకాయ పచ్చడి రెసిపీ చూపించబోతున్నాను. నేను కూడా ఈ పచ్చడిని 2 ఇయర్స్ నుంచి నేనే పట్టుకుంటున్నానండి. అంతకుముందు అయితే అమ్మ వాళ్ళు పట్టించేవాళ్ళు. మీరు కూడా బయట కొనే పని లేకుండా ఈ వీడియో చూసి ఇంట్లోనే ఈజీగా కొంచెం పచ్చడైనా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ముందుగా ఈ పచ్చడి కోసం తెల్ల గులాబీలు లేదా జలాలు లేదా చిన్న రసాలు తీసుకోవాలండి. మీకు అలాంటి మామిడికాయలు దొరికినప్పుడు ఏ కాయలైనా పుల్లగా ఉండి ఇలా ఎక్కడా మెత్తగా లేకుండా గట్టిగా ఉన్న కాయల్ని తీసుకోవాలి. ఇప్పుడు వీటిని వాటర్లో వేసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా క్లాత్తో తుడుచుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేయించుకోవాలి. మీరు ఇంట్లో అయినా కట్ చేసుకోవచ్చు అలవాటు ఉంటే. ఇలా ముక్కలుగా కట్ చేయించుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లోని జీడిని తీసేసుకోవాలి. అలాగే ఈ ముక్కల్లో జీడి తీసేసిన తర్వాత తెల్లని పల్చటి పొర ఉంటుంది, అది కూడా తీసివేసుకోవాలి. ఈ ముక్కల్ని ఒకసారి శుభ్రంగా క్లాత్తో తుడుచుకొని ఇలా ఒక 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల్ని మనము మెజర్ చేసుకుందాము. ముక్కలు మెజర్ చేసుకోవడానికి మీరు ఏదైనా ఒక కప్పు కానీ లేదా గిన్నె కానీ పైనుంచి కింద వరకు ఈక్వల్గా ఉండేది తీసుకోవాలి. అలాగే ముక్కలు కొట్టించుకున్నప్పుడు ఇలా టెంకి లేనివి ఉంటే కనుక అవి తీసి పక్కన పెట్టుకోండి. ముక్కలు కొలుచుకోవడానికి ఇలా ఏదైనా ఒక డబ్బా కానీ లేదా ఏదైనా ఒక గిన్నె కానీ తీసుకుని కొలుచుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న దాంతో అయితే నాకు 4 కప్పులు ముక్కలయ్యాయి. ఆంధ్ర సైడ్ అయితే మేము సోల, మానిక, గిద్దతో మెజర్మెంట్స్ కొలుచుకొని దాంతోనే కారం వేసుకుంటాము. మీకు అర్థమవడం కోసం నేను కప్పు కొలతల్లో చెప్తున్నాను. ఇప్పుడు మనకి ముక్కలైతే 4 కప్పులు అయ్యాయి కదా. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పచ్చడి కలుపుకోవడానికి ఆవపిండి, మెంతిపిండి కూడా ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు దీనికోసం ఒక 100 గ్రాము ఆవాలు తీసుకొని ఎండలో పెట్టుకొని ఎండిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. నేను ఓన్లీ ఈ పచ్చడి కోసమే కదండి కొంచెం ఎక్కువ ఆవపిండి ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం కాయలు తీసుకుని ముక్కలు కొట్టించినప్పుడు ఎల్లో కలర్లో వచ్చాయండి. అవి పక్కకు పెట్టి నేను మళ్ళీ ఫ్రెష్గా కాయలు కొట్టించుకున్నాను. అందువల్ల 2 రకాలుగా నేను పచ్చడి పట్టుకోవడం కోసం ఇలా ఆవపిండి ఎక్కువ ప్రిపేర్ చేసుకుంటున్నాను. మీరు ఆవపిండి ఇంట్లో ప్రిపేర్ చేసుకోలేనట్లయితే బయట ప్యాకెట్స్ అయినా దొరుకుతాయండి, అవైనా తీసుకోవచ్చు. ఇలా జల్లించుకున్న ఆవపిండిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మెంతిపిండి ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం ఒక 50 గ్రాముల మెంతులు తీసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దానిలో వేసుకొని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నది ఎక్కువ మెంతులు తీసుకున్నానండి. నేను కొంచెం మెంతిపిండి ప్రిపేర్ చేసుకొని దాంట్లో సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మామిడికాయ పచ్చళ్ళ కోసం వాడుకుంటాను. ఈ మెంతులు పూర్తిగా ఆరిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తని పిండిలాగా గ్రైండ్ చేసుకొని ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకోవాలి. మెంతిపిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవడం వల్ల చేదు రాకుండా ఉంటుంది. ఇప్పుడు 4 కప్పుల మామిడికాయ ముక్కలకి ఒక అరకప్పు సాల్ట్ తీసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న ఆవపిండిని అరకప్పు కంటే తక్కువ అంటే 1/3 కప్పు తీసుకోవాలి. నెక్స్ట్ మెంతిపిండి ఒక 2 టేబుల్ స్పూన్లు తీసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కారం వచ్చేసి ఒక అరకప్పు తీసుకోవాలి. ఇది నేను ఇంట్లో పట్టించుకున్న కారమేనండి, మీడియం స్పైస్ ఉంటుంది. మీరు బయటకున్న కారం అయితే స్పైసీనెస్ని బట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. అలాగే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఆవపిండి కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అరకప్పు కారము, అలాగే అరకప్పు సాల్టు, 1/3 కప్పు ఆవపిండి, 2 టేబుల్ స్పూన్ల మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. అలాగే పొట్టు తీసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు ఒక 20 వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఒక మిక్సీ జార్లో 1/2 కప్పు వెల్లుల్లిపాయలు వేసుకొని ఇలా కోర్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ని కూడా దీనిలో యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవడం వల్ల పచ్చడి మంచి సువాసన వస్తుంది. అలాగే నెక్స్ట్ దీనిలోనే ఒక 1/2 టీ స్పూను పసుపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కలిసేలా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి మీరు ఒకసారి ఈ కొలతలు ఫాలో అయితే కొంచెం పచ్చడి ఒకసారి ఇంట్లో పట్టుకొని ట్రై చేయండి. బాగా వచ్చిందంటే నెక్స్ట్ టైం బయట కొనే పని లేకుండా మీరే పట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉప్పు కారము ముక్కల్లో వేసుకొని కలిసేలాగా ఒకసారి చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కల్లుప్పు తీసుకొని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే కారం కూడా మీరు కుదిరితే ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, లేదంటే బయట కొన్న కారం అయితే స్పైసీనెస్ని బట్టి కొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసుకోవాలి. ఘాటు ఉంటే కనుక తక్కువ వేసుకోవాలి. నెక్స్ట్ పచ్చడి నూనె వచ్చేసి ఇక్కడ నేను నువ్వు పప్పు నూనె వాడుతున్నానండి. 1 కప్పు ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు నువ్వు పప్పు నూనె దొరకకపోతే పల్లి నూనె అయినా వేసుకోవచ్చు. కానీ ఈ నువ్వు పప్పు నూనె వేసుకోవడం వల్ల పచ్చడి టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ముక్కలకి ఉప్పు, కారం, నూనె బాగా పట్టేలాగా చేత్తో కలుపుకోవాలి. ఆవకాయ పచ్చడి ఎక్కువ రోజులు పాడవకుండా అలాగే ముక్క మెత్తబడకుండా ఉండాలంటే మనం కాయలు సెలెక్ట్ చేసుకునేటప్పుడే గట్టిగా ఉండే కాయలు అలాగే పుల్లగా ఉండే కాయలు పచ్చివి తీసుకోవాలి. ఇంకా మనం కలుపుకునే గిన్నె కానీ స్టోర్ చేసుకునే డబ్బా కానీ ఎటువంటి తడి లేకుండా చూసుకోవాలి. ఇలా కలుపుకున్న ఆవకాయ ముక్కలని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేదా జాడీలో కానీ వేసుకొని ఒక 3 రోజులు పక్కన పెట్టాలి. ప్రతిరోజు ఒకసారి మూత తీసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. మీకు 3వ రోజుకి ఇలా ఆయిల్ పైకి తేలుతుంది. 3వ రోజు ఆయిల్ పైకి తేలిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మీరు ఉప్పు కారం చూసుకొని సరిపోలేదంటే వేసుకోవచ్చు. చూసారు కదండి, నోరూరించే ఆంధ్ర ఆవకాయ మనము ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో.
ఇప్పుడు ఈ పచ్చడి స్టోర్ చేసుకోవడానికి జాడీని కానీ లేదా ఏదైనా సీసాని కానీ తీసుకుని ఎండలో పెట్టుకొని పొడి క్లాత్తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని ఎయిర్టైట్ జార్లో కానీ లేదా జాడీలో కానీ స్టోర్ చేసుకోవాలి. చూసారు కదండి ఎంత ఈజీగా ఆవకాయ పచ్చడి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.